నేను చూపించే అయితే బఫ్ హ్యాండ్స్ అండి. ఎడల్పు అయితే 8.5 పెట్టుకోవాలా, పొడవు 10 అయితే సరిపోతుంది. సంక సైడ్ అయితే 7 పెట్టుకోవాలా, 3 గీసుకోవాలా. ఇక్కడ సైడ్ నుంచి మనం 10 అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా మనం 3 పెట్టేసుకొని పైన 3.5 ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలా బఫ్కి అయితే. ఇది మామూలు హ్యాండ్కి అండి, ఇట్లా గీసుకోవాలి, మామూలు హ్యాండే. తర్వాత మనం పైన అయితే 1 గీసుకోవాలా, ఆ పైనుంచి 1 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ 2 పెట్టుకోవాలి. అలాగే 2 స్టెప్స్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా 3 పెట్టేసి ఈ లైన్ అమ్మడి ఇట్లా గీసుకోవాలన్నమాట. ఇట్లా గీసుకుంటే మనకు బఫ్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఫస్ట్ మనం 3 అక్కడ పెట్టేసినాం కదా, అక్కడ డాట్ అయితే పెట్టేసుకొని కుట్టుకోవాలి. కింద అయితే 2 మడతలు వేసి కుట్టేస్తున్నా. మీరు లైనింగ్ అయితే తిప్పేసుకోండి, నేను ఇది సింగిలే కాబట్టి ఇట్లా కుట్టేస్తున్నా. మనం ఫస్ట్ ఇక్కడ డాట్ అయితే సెంటర్ సైడ్ అయితే డాట్ పెట్టేసుకొని మనం ఫస్ట్ ఇక్కడ 3 సైడ్ అయితే డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే కుర్చీ అయితే మనం పినీస్ అన్న సూదన అయితే డాట్స్ పెట్టుకున్న సైడ్ దగ్గరికి అయితే కుర్చీ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ డాట్ దగ్గరికి పెట్టుకున్నాం కదా, ఎన్ని కుర్చీలు వస్తాయి అన్ని, అంటే బాగా చిన్న పెట్టాలి, చిన్న పెట్టుకోవాలి. మళ్ళీ ఎదురు దానికి ఎదురైతే మనం కుర్చీ అయితే పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి కుట్టినాం కదా, తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ సైడ్ నుంచి కుట్టుకోవాలి. పినీస్ తీసుకొని కుట్టేసుకున్నామంటే మనకు బఫ్ అనేది బాగా వస్తుంది, మనకు బాగా వస్తుంది. మొత్తం ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. తర్వాత మనం భుజాలకైతే అతికించుకుంటే మనకు బఫ్ హ్యాండ్ అయితే రెడీ అయింది. చూపిస్తాం, ఇట్లా వస్తుందండి మనకి బఫ్ హ్యాండ్ అయితే. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.